నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న హిందూ మహిళలు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఈ శ్రావణ చివరి శుక్రవారంలో అంటే ఈరోజు ఆయన పూజా కార్యక్రమం అనేది వరలక్ష్మి వ్రతం అనేది చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అక్కడ మహిళలందరికీ కూడా చీరలు పంచుతున్నారని చెప్పి తెలిసింది. మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం బట్టి? పవన్ కళ్యాణ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాడంటే పోయిన సంవత్సరం కూడా చేసిండు. చాలా సంతోషం అనిపిస్తుంది. మన హిందూ ధర్మాన్ని, మన పూర్వీకులు తీసుకొచ్చిన మన ధర్మాన్ని, మన మహిళలకి మన బొట్టు పూలు గాజులు ఒక్కొక్కడు బజార్ పూలు పెట్టుకుంటే అంటున్నారు కదా, ఇవన్నీ మన పవన్ కళ్యాణ్ కాపాడటానికి ఇవన్నీ పెడుతుండే ఆయన. ఇవన్నీ మన శ్రావణ శుక్రవారానికి మన ఆడ మహిళలకి పంచి పెడుతుండు ఆయన తోబుట్టు ఆయలుగా. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా ఎక్కడ పెడితే అక్కడ పూజా కార్యక్రమాలు చేయించడమే కానీ మహిళలందరికీ కూడా చీరలు పంచడం, ఆడపడుచులకి ఇలాగా పసుపు కుంకల రూపంలో గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచిది అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కరెక్టే, అది తప్పేం కాదు, కరెక్టే, మంచి పని చేస్తుండే ఆయన. అంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో 10,000 మందికి చేరాలంటే ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక 20 లక్షల రూపాయల వరకు కూడా సుమారు ఖర్చు అవుతుంది మొత్తం అన్నింటికి కలుపుకొని. మరి ఆయన సొంత డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నా కానీ ఆయన ఏమీ చేయడం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అందుకే కదా మన పవన్ కళ్యాణ్ అనేది, మరి సొంత డబ్బులతో చేసేవాడే పవన్ కళ్యాణ్. అందుకే ధర్మమూర్తి అనేది నేను ఊగు కాదు. మరి ఆయన ఒక పార్టీ డబ్బులతోటి, ఒక దేశ డబ్బులతోటి దోసుకొని అందరికి పంచి పెడదాం అనుకునే వ్యక్తి కాదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ అంటేనే నాకు, అందుకే అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా హిందూ ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే చాలా మంది కూడా మతం ముసుగులో ఉన్నారు, మత రాజకీయాలు చేస్తున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? మత రాజకీయాలు ఆయన చేయట్లా, చూసే జనము కావించుకోవటమే. కానీ ఇదంతా మత రాజకీయం చేస్తే ఆయన చేసుకున్న ఆమె కూడా ఉందిగా. మన స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఆయన భార్య ఎంత నీట్గా రెడీ అయింది, ఎంత బాగున్నారు వాళ్ళిద్దరు. మరి ఆమె కూడా క్రిస్టియన్సేగా. మత రాజకీయం యాడ్ చేసిండు ఆయన. అసలు ఎవరికి చెప్పిండు మత రాజకీయం చేస్తున్నాని? ఇదంతా పుట్టించుకొని దేశం మీద తగాదాలు లేపటానికే కానీ మత రాజకీయం ఏం చేయట్లేదండి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా హిందూ మత సాంప్రదాయాలు ఇలాగ ఆచరించడం, తిరుమలకు వెళ్ళి గుండు చేయించుకోవడం, అక్కడ ఏదైతే ఒక డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఎలా ఉంది? ఆవిడ ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి కూడా హిందూ మతాన్ని పాటించడం అనేది దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి మన భారత మహిళగా నేను చేతి దండం పెడుతున్నా. మన భారత మహిళలే వదిలేసి క్రిస్టియన్లోకి పోతున్నారు. వాళ్ళు పెట్టుకోవట్లేదు, అప్పిచ్చి నమ్మకం నమ్మి. దేవుళ్ళు అంటే అందరు దేవుళ్ళే, అందరికి పెట్టుకోవచ్చు, మొక్కుకోవచ్చు. కానీ మతం ముసుగు వేసుకొని తగాదలు పెట్టడం ఇవన్నీ చేయటం బాగోలేదు. కానీ మన పవన్ కళ్యాణ్ చేయలే, అట్లా చేయలేదు. మతం ముసుగేసి తగాదలు పెట్టడం ఇవన్నీ ఏం చేయలేదు. హిందూ మతాన్ని కాపాడడానికే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని చెప్తారు. అది నిజమేనంటారా? నిజమే, 100కి 100 రూపాయలు నిజమే. ఎవరు ఎంత తిట్టినా కూడా, ఏమన్నా కూడా నన్ను నిజమే. ఆయన ధర్మే చేస్తుండు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మం గురించి ప్రత్యేకించి కూడా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏకంగా 10,000 మందికి 12,000 గత ఏడాది 12,000 మందికి చేయించామన్నారు, ఇప్పుడు 10,000 మందికి చేయించామన్నారు. వాళ్ళకి పసుపు కుంకుమల రూపంలో చీర ఇవన్నీ కూడా కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మీరేం చెప్తారు ఫైనల్గా? అంటే ఆయన హిందూ ధర్మానికి కోసం ఖచ్చితంగా పాటుపడుతున్నారని చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. ఒక తోడబుట్టిన అన్నాలుగా మహిళలకి పసుపు కుంకాలు ఇచ్చేది ఎవరు? పుట్టింటి వాళ్ళే. ఒక పుట్టింటి అన్నాలుగా ఇస్తుండే ఆయన. మరి అది ధర్మేగా. మరి మన పిచ్చిదానానికి మనం ఏం చెప్పాలా? ఎంత చేసినా ఆయన మీద కావెత్తుంటే మనం ఏం చెప్పాలా? మంచి చూడండి, కొద్దిగా కళ్ళిప్పి పిచ్చిగా చేసుకోకుండా. పవన్ కళ్యాణ్ గారు రాఖీ పండుగ రోజు కూడా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే భర్త చనిపోయిన మహిళలందరికీ కూడా 1,500 మందికి చీరలు పంచారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? దాని గురించి కూడా మంచిగా చెప్తారు. మన పవన్ కళ్యాణ్ కాబట్టి పంచిపెట్టిండి, ఏ నాయకుడు పంచిపెట్టలేదు. మరి ఎటు అది ఒక ఊరుంది కదా, చెప్పులు పంపించిన ఊరు. ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడిని పంపించినా దాని మీద కూడా అన్నారు. మంచి చేస్తున్నా కూడా ఆయన అంటుంటే ఇంకా ఏం చేయాలా? గిరిజన ప్రాంత ప్రజలందరికీ చెప్పులు పంచారు, మామిడి పళ్ళు పంచారు, రోడ్లు వేశారు, మంచినీటి సదుపాయాలు కల్పించారు, ఇలా అన్ని పనులు చేస్తున్నా కానీ ఆయన ఏమీ చేస్తలేదు, ఎవరికి కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? దాని గురించి మీరు ఒక మాటలో ఏం చెప్తారు? ఆయన పరిపాలన బాగుంది, ఆయన అన్ని మంచిగా చేస్తుండండి. ఇవన్నీ మాయకొత్తలు చెప్పటం కానీ ఆయన నీతి నిజాతుల మీదనే మన పవన్ కళ్యాణ్ పరిపాలన చేస్తుండే కానీ ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. పర్సనల్గా ఎందుకో మన పిచ్చి జనం ఊగా సోషల్ మీడియాలలో ఇవన్నీ చెప్పటం కానీ సొంతంగా చూడండి, కొద్దిగా మంచితో చూడండి. మంచి చూపుతో చూస్తే మంచిగా కానొస్తుంది, మంచిగా ఆలోచిస్తే. మన పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తుండు. మన మెగా ఫ్యామిలీ అసలు చిరంజీవి కూడా చాలా మంచిగా చేస్తాడు తెలుసా. ఆయన కూడా ధర్మమూర్తి. సీఎం అవుతాడమ్మా.